అంటే కాదంబరి జిత్వానీ కేసులో ఇద్దరు మాజీ పోలీసు ఉన్నతాధికారులు సిఐడి అధికారులు ఎదుట విచారణకు హాజరు కానున్నారు. జిత్వానీతో పాటు ఆమె కుటుంబ సభ్యులను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తప్పుడు కేసు బనాయించి అరెస్ట్ చేసి వేధింపులకు గురి చేశారనే ఆరోపణలపై ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులతో పాటు దిగువ స్థాయి పోలీసులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా వారికి ముందస్తు బెయిల్ లభించింది. అరెస్ట్ నుంచి ఉపశమనం పొందారు. ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి, గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా ఈ కేసులో విశాల్ గున్ని, కాంతి రాణా టాటాలకు విచారణ నిమిత్తం హాజరు కావాలని సిఐడి నోటీసులు జారీ చేశారు. ఈరోజు విజయవాడ సిఐడి కార్యాలయంలో అధికారుల ముందు హాజరు కానున్నారు. ఇదివరకే సిఐడి అధికారులు పిఆర్ఎస్ ఆంజనేయులను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారణ చేశారు. ఎస్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ ఫోన్ లైన్లో అందించి సిద్ధంగా ఉన్నారు. ఎస్ యాకూబ్, ముంబై నటి జత్వానీ కేసుకు సంబంధించి ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే దాంట్లో ముఖ్యంగా అప్పట్లో ఉన్న ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులతో పాటు విజయవాడ సిపి కాంతి రాణా టాటా, అదేవిధంగా డీసీపీ విశాల్ గున్నేను ఈ ముగ్గురిని పూర్తి సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ముందస్తు బెయిల్ కోసం కాంతి రాణా టాటాతో పాటు విశాల్ గున్నే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు. కోర్టు కూడా మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో సీనియర్ అధికారి అయిన ఆంజనేయుల్ని గత 4 రోజుల పాటు ఆయన్ని పూర్తిగా సిఐడి అధికారులు విచారించారు. ఈ నెల 7వ తారీఖు వరకు ఆయన్ని రిమాండ్ లో ఉంచుతున్న పరిస్థితి. అయితే పూర్తిగా ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు విశాల్ గున్నేతో పాటు కాంతి రాణా టాటాని నిన్న సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు సిఐడి ఆఫీస్ కి రావాలని వాళ్ళు కోరడం జరిగింది. పూర్తిగా ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇది పూర్తి స్థాయిలో ఒక హాట్ టాపిక్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన ఈ రోజు 10 గంటలకు రావాల్సిన కాంతి రాణా టాటాతో పాటు విశాల్ గున్నే ఇప్పటి వరకు సిఐడి కార్యాలయానికి రాని పరిస్థితి. అయితే వాళ్ళ ప్రస్తుతం వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మళ్ళీ సిఐడి అధికారులకు వాళ్ళు ఈ పూట కుదరక రావట్లేదో అని ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ రోజు రాకపోతే మళ్ళీ ఎప్పుడు వస్తారు అనేది కూడా ఖచ్చితంగా విశాల్ గున్నేతో పాటు కాంతి రాణా టాటా మటుకి సిఐడి అధికారులకు అయితే ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఆ మేరకు ఏమైనా చెప్పారా లేదా అనేది కూడా ప్రస్తుతం అయితే ఇంకా తెలియరాలేదు. అయితే పూర్తి స్థాయిలో ఈ రోజు సాయంత్రం వరకు అయితే పూర్తిగా ఈ విచారణకు సంబంధించి పూర్తిగా కొంతవరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే రేపు కానీ ఎల్లుండి కానీ ఏదైనా వస్తే మటుకి మళ్ళీ విచారణ చేసి అనంతరం పూర్తిగా దీనికి సంబంధించి ఒక డేటాని అయితే ఇప్పటికే సిఐడి అధికారులు అయితే తీసుకొని ఉన్నారు అని కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇంకా 10 గంటలకు రావాల్సిన వాళ్ళు ఇంకా రాలేదని కూడా చెప్పుకోవచ్చు.